సో ఫస్ట్ ఇవాళ మన టాపిక్ అర్థం చేసుకునే ముందు లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దీస్ టూ వర్డ్స్. వోస్ట్రో అలాగే నోస్ట్రో అని రెండు పదాలు ఉన్నాయి. మరి ఈ రెండు పదాలకి ఏదో ఒక మీనింగ్ ఉండాలి కదా, రైట్? ఈ పదాలు చూస్తుంటే నార్మల్ ఇంగ్లీష్ పదాలలాగా లేవు. నిజమే, ఇవి ఇంగ్లీష్ పదాలు కాదు, ఇవి లాటిన్ పదాలు. దీస్ టూ వర్డ్స్ ఆర్ ఫ్రమ్ లాటిన్ అనమాట. లాటిన్ లాంగ్వేజ్కి సంబంధించిన పదాలు. వోస్ట్రో అంటే మీనింగ్ ఏంటి? వోస్ట్రో అంటే మీనింగ్ యువర్స్. మరి నోస్ట్రో అంటే మీనింగ్ ఏంటమ్మా? అవర్స్. సో మరి వోస్ట్రో అకౌంటు నోస్ట్రో అకౌంటు అంటే ఏంటో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ఇండియా రష్యా గురించి స్టోరీ జరుగుతుంది కాబట్టి ఇండియా నుంచి ఒక బ్యాంకుని తీసుకుందాం, రష్యా నుంచి ఇంకో బ్యాంకుని తీసుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్తో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇండియాలో మనందరికీ బాగా ఫెమిలియర్ అయిన ఎస్బీఐని తీసుకుందాం. రష్యాలో లెట్స్ సే దేర్ ఈజ్ ఎ బ్యాంక్ కాల్డ్ ఎస్బీఆర్. ఉందో లేదో నాకు తెలియదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ రష్యా ఉంది అనుకుందాం ప్రస్తుతానికి అర్థం చేసుకోవడానికి. ఓకేనా? అనుకుందాం. అనుకున్న తర్వాత ఇప్పుడు రష్యాకి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ రష్యా ఇండియాలో మన ఎస్బీఐతో ఒక అకౌంట్ ఓపెన్ చేసింది అనుకోండి. నా తరపున, అంటే ఎవరి తరపున? స్టేట్ బ్యాంక్ ఆఫ్ రష్యా తరపున మీరు ఒక అకౌంట్ని మెయింటైన్ చెయ్యండి అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ రష్యా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని రిక్వెస్ట్ చేసింది అనుకుందాం. దానికి మన ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చింది అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఎస్బీఐ ఒక అకౌంట్ ఓపెన్ చేసింది. ఎవరి కోసం ఓపెన్ చేసింది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ రష్యా కోసం ఓపెన్ చేసింది. ఎక్కడ ఓపెన్ చేసింది? ఇండియాలో ఓపెన్ చేసింది. ఇండియాలో ఓపెన్ చేసింది అంటే అర్థం ఏంటి? దీంట్లో ఏ కరెన్సీ ఉంటుంది? రూపీస్ ఉంటాయి, అంతే కదా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ రష్యా కరెన్సీ ఏంటి? రూపీ కాదు, రష్యన్ కరెన్సీ రూబుల్. వాళ్ళ కరెన్సీ ఏమో సో వాళ్ళ కరెన్సీ ఏంటమ్మా? రూబుల్ కదా. సో వాళ్ళ కరెన్సీ రూబుల్, కానీ వాళ్ళు మన ఎస్బీఐని రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఒక అకౌంట్ని ఓపెన్ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ రష్యా వాళ్ళు ఓపెన్ చేయలేరు, వాళ్ళకి ఇండియాలో బ్రాంచ్ లేదు కాబట్టి మన ఇండియన్ బ్యాంక్ అయిన ఎస్బీఐని రిక్వెస్ట్ చేశారు, మీరే ఒక అకౌంట్ని ఓపెన్ చేయండి, మెయింటైన్ అవర్ ఫండ్స్ అని చెప్పేసి ఇప్పుడు రష్యన్ బ్యాంక్ అయిన ఎస్బీఐని రిక్వెస్ట్ చేసింది. దానికి ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చింది అనుకుందాం. ఇప్పుడు మన ఎస్బీఐ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్తగా వినండి. ఎస్బీఐ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే వాళ్ళ పర్స్పెక్టివ్లో ఈ పర్టికులర్ అకౌంట్ని ఏమంటారో తెలుసా? ఇట్ ఈస్ కాల్డ్ వోస్ట్రో అకౌంట్. ఎందుకు వోస్ట్రో అకౌంట్ అంటారు? మీరు ఈ పాటికి చెప్పేయచ్చు. వోస్ట్రో మీనింగ్ ఏంటి? యువర్స్, విచ్ మీన్స్ యువర్ మనీ విత్ అస్. ఇప్పుడు ఈ అకౌంట్లో ఇక్కడ కనిపిస్తున్న ఈ పర్టికులర్ అకౌంట్లో ఏదైనా మనీ ఉంది అంటే అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది అవుతుందా? అవ్వదు కదా, ఎస్బీఆర్దే. కానీ ఎస్బీఆర్ తరపున ఎస్బీఐ మెయింటైన్ చేస్తుంది. సో అందుకే ఎస్బీఐ ఏముంటుంది? యువర్ మనీ విత్ అజ్. సో ఎస్బీఐ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ పర్టికులర్ అకౌంట్, ఎస్బీఆర్ యొక్క అకౌంట్ మన ఎస్బీఐ మెయింటైన్ చేస్తుంది కదా రూపీస్లో, ఈ పర్టికులర్ అకౌంట్ని వోస్ట్రో అకౌంట్ అంటారు, విచ్ మీన్స్ యువర్ మనీ విత్ అజ్. ఇప్పుడు నోస్ట్రో అకౌంట్ కదా అంటే వద్దాం. సో ఇదే అకౌంట్ని, సేమ్ అకౌంట్ని మీరు ఎస్బీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? రష్యన్ బ్యాంక్ అయిన ఎస్బీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదే అకౌంట్ని ఎస్బీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గమనించినప్పుడు మీకు నోస్ట్రో అనే పదం తడుతుంది. ఎందుకు తడుతుంది మీరు ఒకసారి ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. సేమ్ అకౌంట్, నేను అకౌంట్ మార్చట్లా, ఇదే అకౌంట్ వెన్ యూఆర్ లుకింగ్ ఫ్రమ్ రష్యన్ బ్యాంక్ ఇట్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ నోస్ట్రో. ఎందుకని? రష్యా వాళ్ళు ఏమనుకుంటారు? అవర్ మనీ, మా డబ్బు, అవర్ మనీ విత్ యూ, అంతే కదా. రష్యన్ బ్యాంక్ యొక్క డబ్బు అది ఎవరి దగ్గర ఉంది? ఎస్బీఐ దగ్గర ఉంది. సో ఒకటే అకౌంట్, అది ఎస్బీఐ పాయింట్ ఆఫ్ వ్యూలో యువర్ మనీ విత్ అజ్. సో వోస్ట్రో అకౌంట్ అయింది. ఈ అకౌంట్ని ఎస్బీఐ వాడు వోస్ట్రో అకౌంట్ అని రాసుకుంటాడు. అదే అకౌంట్ని రష్యన్ బ్యాంక్ నోస్ట్రో అకౌంట్ అంటుంది. అర్థమైందా? ఇంతే కదా. నోస్ట్రోకి వోస్ట్రోకి డిఫరెన్స్ ఇంతే. అయితే మరి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సమస్య ఏంటి? రూపీ ట్రేడ్, దాని గురించి కూడా మాట్లాడారు కదా. సో ఆర్బీఐ ఇదంతా ఎందుకు చేస్తుందంటే టు ఫెసిలిటేట్ ట్రేడ్ ఇన్ రూపీ.
టు ఫెసిలిటేట్ ట్రేడ్ ఇన్ రూపీ. అంటే అర్థం ఏమిటి? మామూలుగా మనం రష్యాతో ఇంటరాక్షన్ చేసినప్పుడు రష్యా వాళ్ళతో మన ఎక్స్పోర్టర్సు లేదా మన ఇంపోర్టర్స్ డీల్ చేసినప్పుడు, అంటే రష్యా నుంచి మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు లేదా రష్యాకి ఏదైనా ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనం ఏ కరెన్సీలో డీల్ చేస్తాము? వాళ్ళది రూబులు, మంది రూపీ. కానీ జనరల్గా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా డాలర్లో డీల్ చేస్తాయి. సో మన రూపీని డాలర్ కింద మార్చి వాళ్ళకి డాలర్స్ ఇస్తే వాళ్ళు డాలర్ని రూబుల్ కింద మార్చుకుంటారు. డాలర్ అంత పవర్ఫుల్ కరెన్సీ అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే రష్యా మీద యూరోపియన్ కంట్రీస్, యుఎస్ శాంక్షన్స్ విధిస్తున్నాయి. రష్యన్ రూబీని ఫారెన్ ఎక్స్చేంజ్లో యాక్సెప్ట్ చేయకుండా కొన్ని ఇబ్బందులు పెట్టడం అనేది జరుగుతుంది. వాళ్ళకి కొన్ని ఆంక్షలు విధించడం వల్ల ఇండియా, రష్యా ఒక ప్లాన్ వేసుకున్నాయి అన్నమాట. ఏంటది? లెట్స్ డూ ద ట్రేడ్ ఇన్ రూపీ డైరెక్ట్లీ. రూపీలో చేద్దాం, అంటే మధ్యలో డాలర్ అనే దాన్ని తీసుకురాకుండా రూపీలో డైరెక్ట్గా ట్రేడ్ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాయి అన్నమాట. సో దానికోసం ఈ వోస్ట్రో అకౌంట్స్ ఓపెన్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎక్స్పోర్టర్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్తాను, మన దేశం పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమైతే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇండియా నుంచి లెట్స్ అజ్యూమ్ ఒక ఇంపోర్టర్ ఉన్నాడు. ఇండియా నుంచి ఒక ఇంపోర్టర్ ఉన్నాడు. సో ఈ ఇంపోర్టరు లెట్స్ అజ్యూమ్ 10 lakh వర్త్ గుడ్స్ రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాడు అనుకుందాం. సో 10 lakh వర్త్ గుడ్స్ రష్యా నుంచి ఇండియాకి ఈ ఇంపోర్టర్ ఇంపోర్ట్ చేసుకున్నాడు. మరి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇంపోర్టర్ ఏం చేయాలమ్మా? పేమెంట్ చేయాలి. ఎంత చేయాలి? 10 లక్షల రూపాయలు చేయాలి. సో ఈ 10 లక్షల పేమెంట్ ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఇట్ గోస్ టు దిస్ పర్టిక్యులర్ నోస్ట్రో అకౌంట్. ఇందాక మనం రాసుకున్న నోస్ట్రో అకౌంట్ ఉంది కదా, ఆ అకౌంట్లోకి వెళ్తుంది. సో ఈ మనీ ఎవరిది? రష్యన్ బ్యాంక్ది, అంటే రష్యన్ క్లయింట్ యొక్క రష్యన్ బ్యాంక్ది. కానీ మనం వాళ్ళకి పంపించట్లేదు. అర్థమవుతుందా? మనం రష్యన్ బ్యాంక్కి మనీని పంపించకుండా రూపీస్లోనే ఇండియాలోనే వాళ్ళు మెయింటైన్ చేస్తున్న ఈ మన ఎస్బీఐ దగ్గర మెయింటైన్ చేస్తున్న ఈ అకౌంట్లో పెట్టేస్తున్నాం. ఎస్బీఐ మీకు ఎగ్జాంపుల్కి ఇచ్చాను. ఇన్ రియాలిటీ యూకో బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంక్కి ఆప్షన్ ఇచ్చింది ఆర్బీఐ ప్రస్తుతానికి. అర్థమైందా? సో ఈ 10 లక్షలు కూడా ఈ నోస్ట్రో అకౌంట్లోకి వస్తాయి. నోస్ట్రో అకౌంట్ ఇప్పుడు మనకి 10 lakh రూపీస్ ఉన్నాయి అని అర్థం. సో ఈ ట్రాన్సాక్షన్ అయిపోయింది. లెట్స్ అజ్యూమ్ ఎనదర్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఒక ఎక్స్పోర్టర్ ఉన్నారు, భారతదేశానికి చెందిన ఎక్స్పోర్టరు. లెట్స్ అజ్యూమ్ 5 lakh వర్త్ గుడ్స్, 5 లక్షల వర్త్ గుడ్స్ని రష్యాకి ఎక్స్పోర్ట్ చేశారు. సో ఇండియా నుంచి రష్యాకి ఎక్స్పోర్ట్ అయింది. మరి దీనికి పేమెంట్ ఎవరు ఇవ్వాలి? రష్యన్ కస్టమర్ ఇవ్వాలి. ఓకేనా? సో ఆ రష్యన్ కస్టమర్ మనకి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. రష్యన్ కస్టమర్ ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న నోస్ట్రో అకౌంట్లో, అంటే ఇండియాలోనే మెయింటైన్ అవుతున్న నోస్ట్రో అకౌంట్లో ఆల్రెడీ 10 లక్షలు ఉంది కదా, దాంట్లోంచి ఇచ్చేస్తాడనమాట. అర్థమైందా? వాళ్ళు మన దగ్గర మెయింటైన్ చేస్తున్నారు ఆల్రెడీ. సో దీంట్లోంచి ఇచ్చేస్తారు. సో ఇప్పుడు ఇదే నోస్ట్రో అకౌంట్లోంచి ఒక 5 లక్షలు మైనస్ అయిపోతుంది. సో ఇప్పుడు నోస్ట్రో అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 5 lakhs మెయింటైన్ అవుతుంది. మీకు అర్థమైంది ఎగ్జాంపుల్? ఈ రకంగా రూబుల్ అనేది మధ్యలోకి తేకుండా, డాలర్ అనేది మధ్యలోకి తేకుండా ట్రేడ్ అనేది రూపీలోనే చేసే ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ వోస్ట్రో అకౌంట్స్ అనేవి ఇస్తున్నాయి. సో ఎప్పుడు మన వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నా మనం డబ్బులు రష్యాకి పంపించకుండా రష్యన్ క్లయింట్ బ్యాంక్ ఇండియాలో మెయింటైన్ చేస్తున్న ఈ వోస్ట్రో అకౌంట్లో పడేస్తారు. మన వాళ్ళు ఎప్పుడు ఎక్స్పోర్ట్ చేసినా ఈ వోస్ట్రో అకౌంట్ నుంచే పేమెంట్లు చేసేస్తారు. అయితే ఎవరెవరు ఎంతెంత పంపిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఆ బ్యాంకు ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసుకుంటుంది, మెయింటైన్ చేసుకుంటుంది. సో ఈ అకౌంట్ని వాడుకుంటారనమాట ఎక్స్పోర్ట్స్కి, ఇంపోర్ట్స్కి. సో దీనివల్ల ఏమవుతుంది? ఎంటైర్ ట్రేడ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ రూపీ. ట్రేడ్ దేంట్లో అవుతుందమ్మా? రూపీలో జరుగుతుంది. ఇది కథ. I hope you have understood the concept of Vostro, Nostro and why these terms came into news. న్యూస్లోకి ఎందుకు వచ్చాయో కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఆర్టికల్ని బాగా అర్థం చేసుకున్నారు కదా. ఈ ప్రశ్న సాల్వ్ చేయండి. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసి మీ ఆప్షన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. సరేనా? జాగ్రత్తగా చదవండి. మాకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి వర్డ్ని చదివి నీట్గా మీరు కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ ఏంటనేది పెట్టండి. ఓకేనా?